కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్. 2000 కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు కీలక సమాచారం వచ్చింది. 24వ విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడే అవకాశం ఉంది. డబ్బులు రావాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులేంటి? ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద లబ్ధి పొందుతున్న కోట్లాది మంది రైతులు ఇప్పుడు 24వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విడతపై కీలక సమాచారం వెలువడుతోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో విడతలో 2000 చొప్పున ఏడాదికి మొత్తం 6000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. ఇటీవల 23వ విడత నిధులు విడుదలైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 24వ విడతపై ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. విడుదల విధానాన్ని పరిశీలిస్తే 4 నెలల వ్యవధిలో నిధులు జమ చేస్తున్నందున అక్టోబర్ నెలలో 24వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే నిధులు అందుకోవాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేసి ఉండాలి. అందులో మొదటిది ఈ కేవైసీ. ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా అధికారిక యాప్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అవసరమైతే సమీప కామన్ సర్వీస్ సెంటర్ను కూడా సంప్రదించవచ్చు. రెండో విషయం ఏంటంటే భూమి రికార్డుల ధృవీకరణ. మీ భూమి వివరాలు ప్రభుత్వ రికార్డులో సరిగ్గా నమోదయ్యాయో లేదో ఒక్కసారి పరిశీలించాలి. ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా సరిచేసుకోవాలి. మూడోది ఆధార్ బ్యాంక్ ఖాతా లింకింగ్ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్. మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో సరిగ్గా అనుసంధానమై ఉండాలి. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా అందుకోవడానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తిగా చేసి ఉండాలి. అందువల్ల ఇప్పటి నుంచే మీ వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 24వ విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందనే సమాచారం గత చెల్లింపుల షెడ్యూల్ ఆధారంగా వస్తుంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఖచ్చితమైన తేదీ స్పష్టమవుతుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులు 24వ విడతలో 2000 రూపాయలు పొందాలంటే ఈ కేవైసీ, భూమి ధృవీకరణ, ఆధార్ బ్యాంక్ లింకింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి ప్రక్రియలు పూర్తి అయ్యాయో లేదో వెంటనే పరిశీలించండి. ఇలా చేస్తే నిధుల జాప్యం సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.